గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇన్ఫర్టిలిటీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు దేని ఇన్ఫర్టిలిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు, అంటే అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? అలాగే జనరల్గా భార్యాభర్తలు ఇరువురు ఒక ఏడాది కాలం పాటు దాంపత్య జీవితం గడిపినప్పటికీ, అంటే ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా దాంపత్య జీవితం గడిపినప్పటికీ ఆ సంవత్సర కాలంలో గర్భం ధరించినట్లయితే దాన్ని సంతానలేమి సమస్యగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంతానలేమిలో వచ్చేసి వంధ్యత్వము, సంతానలేమి అని రెండు రకాలుగా చెప్తుంటారు. అంటే వంధ్యత్వం అంటే జీవిత కాలంలో ఒక్కసారి కూడా తల్లి కాలేకపోవడం, అంటే వాళ్ళలో పుట్టుకతోనే అండాశయంలో కానీ గర్భసంచిలో కానీ ఏదైనా లోపాలు ఉండడం వల్ల అసలు తల్లిగా కాకపోవడాన్ని దాన్ని వంధ్యత్వం సమస్యగా చెప్పుకోవచ్చు. ఇక సంతానలేమి రిలేటెడ్గా వచ్చేసి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకుంటూ ఉంటాము. ఒక్కసారి సంతానం కలిగి అంటే గర్భం ధరించినట్లయితే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ, మళ్ళీ రాకపోవడం అనేది సెకండరీ ఇన్ఫర్టిలిటీ సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళలో ఏదైనా హార్మోన్ సమస్య వల్ల కానీ గర్భసంచి అండాశయం అందులో ఏదైనా నిర్మాణాత్మక లోపాల వల్ల కానీ ఈ హార్మోన్ల సమస్య వల్ల ఒక్కసారి కూడా గర్భం రాకపోతే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీగా చెప్పుకోవచ్చు. ఓకే, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, త్రివేణి గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మీ క్వశ్చన్ అడగండి త్రివేణి గారు. హలో, మీ వాయిస్ క్లియర్గా లేదండి. హలో హలో, రైట్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి అసలు? ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించినటువంటి సమస్య. ముఖ్యంగా వచ్చేసి ఇన్ఫర్టిలిటీకి వయసు అనేది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి 25 లోపు మాత్రమే సంతానం గురించి ప్రయత్నించినట్లయితే, 25 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో ప్రయత్నించినట్లయితే బాగుంటుంది. 30 దాటిన తర్వాత కనుక సంతానం గురించి ప్రయత్నించినట్లయితే ఆ గర్భం అనేది కరెక్ట్గా ఎదగకుండా ట్యూబుల్లో పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల బీపీ, షుగర్ ఇది మాత్రమే కాకుండా ఎక్కువగా రక్తస్రావం కావడం కూడా గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా పురుషుల్లో అయితే వాళ్ళలో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ శుక్రకణాల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మెయిన్గా వయసు అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ముఖ్యంగా స్త్రీలలో ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్గా రాకపోతూ ఉండడము, థైరాయిడ్ కానీ పీసీఓడి సమస్యతో కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నా కూడా ఈ సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నగేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, మీ క్వశ్చన్ అడగండి నగేష్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం అది నాకు మ్యారేజ్ అయ్యి 5th ఇయర్ రన్నింగ్ అవుతుంది మేడం. ఓకే. సో ఫస్ట్ 1 year లో బాబు పుట్టి చనిపోయాడు మేడం. పండింది కానీ పుట్టి చనిపోయాడు. ఓకే. బట్ మళ్ళీ ఏమి అందలేదు మేడం అది. ఓకే. సో మేము హాస్పిటల్కి వెళ్తే తనకు పీసీఓడిస్ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. అది కూడా క్లియర్ అయిపోయింది మేడం ప్రెసెంట్ అయితే. ఓకే. నా కౌంటింగ్ వచ్చేసి యాక్టివ్ మోటిల్స్ వచ్చి 40% ఉంది మేడం యాక్టివ్. ఓకే. బట్ అది మళ్ళీ రావట్లేదు మేడం. ఇద్దరం కరెక్ట్ అంటున్నారు కానీ ఏమి అందట్లేదు. ఓకే. మీరేమన్నా సలహా ఇస్తారా? ఓకే. ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారండి మీరు? వాడుతున్నాం మేడం, ప్రెసెంట్ వాడుతున్నాము. ఓకే అండి. సో జనరల్గా ఈ మొటిలిటీ అనేది తేడా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ముఖ్యంగా వచ్చేసి అంటే 50% ఎబో ఉన్నట్లయితే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో దీని రిలేటెడ్గా అంటే ఈ వీర్యకణాలు అనేది తగ్గినా కానీ లేదా మొటిలిటీ కరెక్ట్గా లేకపోయినా ఆ నిర్మాణాత్మకంగా ఏమైనా లోపాలు ఉన్నా కూడా వీటన్నిటిని సరిచేయడానికి కూడా హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. దీనితో పాటు మెయిన్గా ఈ పురుషులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి వాళ్ళు డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవడం, అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్కి కానీ గురి కాకుండా ఉండడం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. ఇట్లా మా పాపకు చెప్పండి అమ్మా. మీరు ఫోన్లో మాట్లాడండి. హలో హలో హలో, చెప్పండి అమ్మా. మా పాపకు అవుతున్నదండి, ఇంకా డేట్ రాలేదు. ఓకే. చేపించుకుంటేనేమో ఏం లేదు అనేసి అంటున్నారు. అదేంటో మాకు అర్థం కాలేదు మేడం. ఓకే. వయసు ఎంత ఉంటుందమ్మా? 21. 21.
ఈ ఎంత వయసుకు తను మెచ్యూర్ అయింది? అమ్మా పెద్ద మనిషి ఎప్పుడైంది తను? 12 సంవత్సరాలకు. ఓకే, తర్వాత నుంచి రెగ్యులర్గా లేదా అండి? మామూలుగా ఎప్పుడు నెలకు వచ్చేది. ఓకే, ఇప్పుడు 6 నెలలు అవుతున్నా పెళ్ళయ్యి. ఆ, ఒకసారేమో నెల 15 రోజులకు వచ్చింది. ఓకే, ఇప్పుడేమో 3 నెలలు, ఒక 8 రోజులు అయితే 3 నెలలు కూడా వెళ్ళి 4 నెలలు వస్తుంది, కాలేదు. మేడం తనకి వెళ్తే చెక్ చేస్తేనేమో ఏం లేదమ్మా, ఈ మందులు వాడితే వస్తుంది అనేసి అన్నది. ఓకే. మందులు వాడి కూడా 10 రోజులు ఇంకా రాలేదు. ఇంకా వేరే ఏమైనా పరీక్షలు చేయించారమ్మా? అమ్మా తనకి నెల కరెక్ట్గా రావట్లేదు కదా, దానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేయించారా? ఇంకా ఇప్పుడు మందులు రాసిచ్చింది, తీసుకొని వచ్చినాం. అది ఇంకేందనేసి మాకు ఇంకా రాలేదు ఏందా అనేసి టెన్షన్ అనిపిస్తుంది. ఓకే అండి. సో జనరల్గా ఈ పీరియడ్స్ అనేది అంటే ఒకసారి రెగ్యులర్గా వచ్చి తర్వాత ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది హార్మోన్ సమస్య వల్ల కూడా రావచ్చండి. ముఖ్యంగా దీని రిలేటెడ్గా అంటే ప్రాబ్లం ఎక్కడుంది తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ను అదేవిధంగా అబ్డామినల్ స్కాన్ చేయించినట్లయితే పీసీఓడి సమస్య వల్ల కూడా ఈ ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ చేయించడం అదేవిధంగా అబ్డామినల్ స్కాన్ చేయించడం ద్వారా ప్రాబ్లం ఎక్కడుందో నిర్ధారించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీ. ఓకే, అసలు పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి? చాలా మంది లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? జనరల్గా పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. ఇది ముఖ్యంగా స్త్రీలలో వచ్చే సమస్య, అంటే మెయిన్గా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్య. ఇది ముఖ్యంగా వచ్చేసి 13 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎవరిలో అయినా కనిపించవచ్చు అనమాట. సో మెయిన్గా ఈ పీసీఓడి అనేది ఎప్పుడైతే వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఈ సమస్య తలెత్తడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఈ గొనాడోట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది హైపోథాలమస్ నుండి పిట్యూటరీ గ్లాండ్ మీద పనిచేయడం వల్ల ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని 2 హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్లు అనేది కరెక్ట్ నిష్పత్తులు అంటే సరైన రేషియోలో విడుదల కాకపోవడం మూలాన కూడా ఒక్కోసారి ఈ ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్లలో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అంటే ప్రతి మహిళల్లో కూడా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి, కానీ ఎవరిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో ఈ పీసీఓడి సమస్య తలెత్తుతుంది. సో దీనివల్ల మెయిన్గా ఏంటంటే అండాశయం, ఆ అండం నుండి అండం విడుదల కాకపోవడం వలన అది ఫాలికల్ అనేది సిస్ట్గా మారిపోతూ ఉంటుంది. సో ఇది స్కాన్ చేయించినప్పుడు మనకేంటంటే నీటి బుడగల్లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పీసీఓడి సమస్య రావడం మూలన ఏంటంటే మెయిన్గా వాళ్ళలో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా కనిపించడము, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, కడుపు ఉబ్బరంగా అనిపించడము, అదేవిధంగా హిర్స్టిజం అంటే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ కనిపిస్తూ ఉండడము, మొహం పైన కానీ వీపు పైన కానీ మొటిమలు రావడము, ఇవి గమనిస్తూ ఉంటాం. సో ఈ పీసీఓడి రిలేటెడ్గా ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి కంపల్సరీగా రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పీసీఓడి సమస్యకు సంబంధించి అంటే వాళ్ళలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి మహేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, రీసెంట్గా మా మిలిటరీ ప్రెగ్నెన్సీ అని చెప్పంటే వాళ్ళు హాస్పిటల్లో ల్యాబ్ టెస్ట్ చేసి కొట్టారండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. హలో, క్లియర్గా అడగండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. ఓకే. సో అది సర్జరీకి అవసరం లేదు, ఒక చిన్న ఇంజక్షన్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఓకే. మరి మేము సర్జరీ చేయాలి అవసరం ఉంటుందని మేము అన్నాము. 1.5 month అవుతుందండి. ఓకే. దానికి కొంచెం కారణాలు, సొల్యూషన్, ఆపరేషన్ చేయమంటారు లేదంటే ఇంజక్షన్ టాబ్లెట్స్ వెళ్ళిపోతుందా ఎట్లా? ఓకే, ఇప్పుడు చేసేసారండి ఆపరేషన్? లేదండి, జీవ్ కాలేదు. ఓకే అండి. సో జనరల్గా అంటే దీని రిలేటెడ్గా వచ్చేసి మనకు హోమియోలో ఎలాంటి మెడిసిన్స్ అలా అందుబాటులో ఏం లేవండి. ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది ఏర్పడిన తర్వాత ఇది కూడా ఒక రకంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దాని తేడా వల్ల వచ్చే సమస్య. సో దీని రిలేటెడ్గా ఏంటంటే గైనకాలజిస్ట్ ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని పాటించడం కంపల్సరీ. ఓకే, పీసీఓడి ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, అలాగే డైట్ ఏం ఫాలో అవ్వాలి వీళ్ళు? జనరల్గా ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నప్పుడు అంటే పీసీఓడి ఉన్నదా లేనిది తెలుసుకోవడానికి మెయిన్గా అబ్డామినల్ స్కాన్ చేయించడం ద్వారా పీసీఓడి ఉన్నది లేనిది తెలిసిపోతుంది. అంటే కొంతమందిలో బైలేటరల్ పీసీఓడి అని వస్తుంది, అంటే రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సిస్టులు ఉంటాయి. కొంతమందిలో ఎటువైపు ఒకవైపు అయినా ఉండొచ్చు. సో ఈ సిస్టులు అనేది బుడగల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట స్కాన్ రిపోర్ట్లో కూడా.
ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మెయిన్గా డైట్ పరంగా వచ్చేసి వాటర్ ఒకటి ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. అంటే పర్ డే 4 to 5 లీటర్స్ వరకు తీసుకుంటూ ఉండడం కంపల్సరీ. అదేవిధంగా వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అనేది కూడా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అధిక బరువు కూడా ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్గా వచ్చేసి ఎక్కువగా తీపి వస్తువులు తీసుకోకుండా ఉండాలన్నమాట. మెయిన్గా ఈ అరటి, సపోటా, సీతాఫల్ అవన్నీ అవాయిడ్ చేయడము, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయడము కంపల్సరీ అనమాట. అదేవిధంగా ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ కడుపు ఉబ్బరము అది గమనిస్తూ ఉంటాం కాబట్టి క్యాబేజ్ కూడా అవాయిడ్ చేయడం కంపల్సరీ అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో సతీష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం యాక్చువల్లీ నాకు 34 years అండి. ఓకే. అయితే ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి 3 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. అయితే రీసెంట్ గా చెక్ చేపిస్తే ట్రై చేస్తే రీసెంట్ గా నాకు కౌంట్ తక్కువ ఉందని చెప్పారు. ఓకే. అయితే ఇది ఇంతవరకు మెడిసిన్స్ ఏం వాడలేదు. అంటే డైట్ తోటి కంట్రోల్ చేస్తామని మెడిసిన్స్ ఆయుర్వేదిక్ బాగుంటుందా, ఏ దేంట్లో బాగుంటుంది చెప్తారమ్మా. ఏం చేస్తుంటారండి మీరు? నేను బిజినెస్ అండి, కాంట్రాక్ట్. ఓకే. సో ఈ సమస్యను వచ్చేసి ఆలిగోస్పెర్మియా కూడా చెప్పుకోవచ్చండి. వీళ్ళలో ఏంటంటే ఈ కణాల సంఖ్య తక్కువగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని రిలేటెడ్గా వీళ్ళు డైట్ వచ్చేసి అంటే ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు డైట్ రిలేటెడ్గా కొంచెం న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం ముఖ్యం అన్నమాట. అదేవిధంగా వాళ్ళ వర్క్ రిలేటెడ్గా అంటే ఎక్కువగా సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు కానీ ఈ డ్రైవర్స్లలో ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో దీని రిలేటెడ్గా వాళ్ళు డైట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం, ఎక్కువ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం ద్వారా కూడా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తొందరగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఈ మెడిసిన్ రిలేటెడ్గా వచ్చేసి మీరు హోమియోలో తీసుకున్నా, ఆయుర్వేదం ఎందులో తీసుకున్నా కూడా మంచి మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. ఓకే. జనరల్గా కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని అంటుంటారు. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి అంటే ఎవరిలో అయినా 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్. ఈ ముఖ్యంగా ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనకి అది ఉందా లేదా తెలుసుకోవడం అనేది హెచ్ఎస్డి టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. అంటే ట్యూబ్స్ అనేది క్లియర్గా ఉన్నాయా లేదా ఏదైనా అడ్డు ఉందా అంటే బ్లాకేజ్ ఏమైనా ఉందా అనేది తెలిసిపోతుంది. దీని రిలేటెడ్గా వచ్చేసి అంటే ఎప్పుడైతే అండం విడుదలవుతుందో ఆ విడుదలైన అండం అనేది ట్యూబ్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అంటే దాని నుంచే ప్రయాణించి వీర్యకణంతో కలుస్తుంది అనమాట. సో ఎప్పుడైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు ఆ కలవడం అనేది జరగదు కాబట్టి అది కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అందులో ఇది మాత్రమే కాకుండా ఈ ట్యూబల్ బ్లాకేజ్ రిలేటెడ్గా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 వైపులా బ్లాకేజ్ ఉన్నప్పుడే మనకి సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. కాకపోతే ఏదైనా ఒక్క ట్యూబ్ క్లియర్గా ఉన్నా కూడా దీనికి ఇన్ఫర్టిలిటీకి ఏమి దారి తీయదండి. ఒక్కోసారి కొంతమందిలో ఏంటంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు అంటే ఎక్కువ వయసు తర్వాత వాళ్ళు సంతానం గురించి ప్రయత్నించినట్లయితే ఒక్కోసారి ట్యూబుల్లో పిండం పెరిగే అవకాశం ఉంటుంది, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటారు. సో దాని రిలేటెడ్గా ఏంటంటే ఒక ట్యూబ్ తీసివేయాల్సి వస్తుంది. అలా తీసేసినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, అంటే ఒక ట్యూబ్ మంచిగా క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లావణ్య గారు, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. ఓకే. అయితే మా హస్బెండ్ కి ఫస్ట్ 40 millions ఉండే మేడం. అయితే కౌంట్ తక్కువ ఉందనేసి వెరికోసిల్ ఆపరేషన్ చేయమనేసి అన్నారు. ఓకే. అది చేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేస్తే మొత్తం నిల్ వచ్చేసింది తనకి. ఓకే మేడం, మరి అట్లా ఎందుకు వస్తుంది? నిల్ వచ్చేసింది. ఆపరేషన్ ఏమైనా ఫెయిల్ అవ్వడం వల్ల అట్లా అవుతుందా ఏమైనా? ఓకే అమ్మా. సో జనరల్గా ఈ సమస్యను వచ్చేసి అజూస్పెర్మియా కూడా చెప్పుకోవచ్చు. అంటే అస్సలు శుక్రకణాలు లేకపోవడం, ఈ నిల్ కౌంట్ అనేది నిల్గా ఉండడం అనేది అజూస్పెర్మియా కేసెస్లో చూస్తుంటాం. సో దీని రిలేటెడ్గా వచ్చేసి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. అదే మాత్రమే కాకుండా ముఖ్యంగా పురుషుల్లో వచ్చేసి వాళ్ళకి శుక్రకణాల రిలేటెడ్గానే కాకుండా మెయిన్గా వ్యారికోసిల్ కానీ హైడ్రోసిల్ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ సంతానలేమికి దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 జ్యోతి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం హలో. హలో చెప్పండి అమ్మా. నా పేరు అదే, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి. ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి. నేను ట్యూబల్ టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ గానే ఉందన్నారు. ఓకే అమ్మా. ప్లస్ 3 years నుంచి నేను 2 years నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నానండి. ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నారు ప్రతి మంత్.
ఓకే. కానీ ఇంకా ఏం రాలేదండి ప్రెగ్నెన్సీ. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ అమ్మా? నాకు 27 డేస్కి వస్తుందండి మంత్. ఓకే, ఫాలిక్యులర్ స్టడీ చేయించినప్పుడు అది అన్నం సైజ్ ఏమైనా చెప్తున్నారా? గ్రోత్ కరెక్ట్గా పర్ఫెక్ట్ గానే ఉంది అంటున్నారండి గ్రోత్. ఓకే. మా హస్బెండ్ కి వచ్చరికి కౌంట్ 30 మిలియన్ ఉందండి, 33 మిలియన్ ఉంది. ఓకే ఓకే, తను ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? అంటే ఇప్పుడు ఆపేసామండి, ఒక మంత్ గ్యాప్ ఇచ్చాము మెడిసిన్ కి. ఓకే అండి, అది హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందండి? తప్పకుండా అండి. మెయిన్గా తన రిలేటెడ్గా వచ్చేసి అంటే వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటేనే జనరల్గా పీరియడ్స్ వచ్చిన తర్వాత 13th డే 15th డే 17th డే అలా ఆల్టర్నేట్ డేస్ ఫాలిక్యులర్ స్టడీ చేయించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే అండం అనేది ఎలా విడుదలవుతుంది, ఎంత సైజులో ఉంది, డామినెంట్గా ఉందా లేదా, అదేవిధంగా ఎప్పుడు రప్చర్ అవుతుంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అంటే తన చెప్పిన దాన్ని బట్టి అంటే తనకి ఏది ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. అంటే ఫాలిక్యులర్ స్టడీ కూడా అంత నార్మల్గానే ఉంది అని చెప్తున్నారు. మెయిన్గా వచ్చేసి హస్బెండ్ వైఫ్ నుంచి ఆలోచించినట్లయితే ఒకసారి తన కౌంట్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే జనరల్గా 50 to 60 మిలియన్స్ మధ్యలో ఉండాలి, 38 అని చెప్తున్నారు. సో దాని రిలేటెడ్ కూడా అంటే ఆ కౌంట్ పెంచడానికి కూడా హోమియోలో మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. మేడం అయితే పీసీఓడి సమస్య ఉందండి, 2 years అవుతుంది మ్యారేజ్. ఓకే అండి, టెస్ట్ చేసినామండి, టెస్ట్ కూడా చేయించాము, ఏం లేదన్నారు, నార్మల్ అన్నారు. ఓకే. అయితే పీసీఓడి అన్నారు, మెడిసిన్ కూడా మొన్నటి దాకా వాడింది, 3 months అవుతుంది, బంద్ చేసింది మేడము. అయితే లాప్రోస్కోపీ చేయించాలన్నారండి. ఓకే అండి, అయితే మరి లాప్రోస్కోపీ చేయించాలనుకుంటున్నాం. మరి 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఏం టెస్ట్ చేసినా ఏం రావట్లేదు, పీసీఓడి అన్నారు. ఓకే అండి. సో జనరల్గా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నప్పుడు ప్రైమరీగా ఏంటంటే ఓవ్యులేషన్ అనేది ఉండదండి, అంటే అండం విడుదల కాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారానే ఈ సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. సో మెయిన్గా ఈ పీసీఓడి రిలేటెడ్గా వచ్చేసి అంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నా లేదా వాళ్లకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న కొంతమందిలో ఏంటంటే రెగ్యులర్గా వచ్చినప్పటికీ చాలా తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండడం, లేకుంటే మంత్లోనే 2-3 సార్లు పీరియడ్స్ అవ్వడము అలా గమనిస్తూ ఉంటాం. అంటే కొంతమంది కంటిన్యూస్గా ఓవర్ బ్లీడింగ్ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఏ సమస్యలకైనా కూడా హోమియోపతిలో వచ్చేసి జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకొని అంటే ల్యాప్రోస్కోపీ కానీ ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయినప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు కదా. సో వీటికి ట్రీట్మెంట్ ఏముంటుంది మరి? జనరల్గా హోమియోపతిలో వచ్చేసి ఏంటంటే ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు సపరేట్ మెడిసిన్స్ అంటే రైట్ సైడ్ బ్లాకేజ్ ఉంటే వేరే మెడిసిన్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బ్లాకేజ్ ఉంటే సపరేట్ మెడిసిన్ అనేది అందుబాటులో ఉన్నాయండి. ఈవెన్ వాటిని క్లియర్ చేయడానికి కూడా మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హోమియోలో వచ్చేసి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య గురించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందువల్ల అవుతుంది అసలు? ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సిమ్టమ్స్ తెలుస్తాయా మనకి? జనరల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ మధ్య కాలంలో అయితే అంటే వాళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్కి గురైనప్పుడు అంటే ఎక్కువ మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయిపోయింది. దానివల్ల కూడా అంటే వాళ్ళు చేసే వర్క్ కానీ ఏదైనా తీసుకోండి అంటే వాళ్ళు ఓవర్ నైట్ ఎక్కువ షిఫ్ట్స్ చేస్తూ ఉండడము, ప్రాపర్ స్లీప్ లేకపోతుండడం కానీ టైంకి తినడం లేకపోవడం మూలన ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ గమనిస్తున్నాము. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్గా అంటే దానివల్ల వచ్చే సమస్యలు మెయిన్గా మనకు థైరాయిడ్, పీసీఓడి 2 ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెండిటి రిలేటెడ్గా వచ్చేసి కూడా మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అంటే అది వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మెయిన్గా స్త్రీలలో అయితే మెయిన్గా పీరియడ్స్లలో ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనకు మెడిసిన్స్ అనేది మంచిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అది పీసీఓడి ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా అది నిర్ధారించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్కారం. నమస్తే అండి, సురేష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో, మీ వాయిస్ క్లియర్గా లేదండి. రైట్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయని, అలాగే దీనికి డైట్ ఏం ఫాలో అవ్వాలి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే? అసలు
ముఖ్యంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్కి గురైనప్పుడు వస్తుంది కాబట్టి టైంకి తినడము, నిద్ర అనేది టైంకి ఉండడం వల్ల చాలా మట్టుకు ఆ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా అంటే ఎక్కువ న్యూట్రిషియస్ డైట్ లేదా హోమ్లీ ఫుడ్ తీసుకోవడం ద్వారా, అంటే ఎక్కువ బేకరీ ఫుడ్ తీసుకోకుండా బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, అదేవిధంగా స్పైసీ ఫుడ్ కానీ ఎక్కువగా మసాలాలు, ఆయిల్ ఫుడ్ అవి అవాయిడ్ చేయడం ద్వారా కూడా చాలా మట్టుకు ఈ సమస్యను కంట్రోల్కి తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే స్త్రీలలో వచ్చేసి ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్, పీసీఓడి రెండు కూడా లేవని తెలిసిపోతుంది అనమాట. థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తే అది నార్మల్ రావడం, అదేవిధంగా అబ్డామినల్ స్కాన్ చేయించినప్పుడు నార్మల్ స్టడీ రావడం గమనిస్తూ ఉంటాం. అయినప్పటికీ వాళ్ళల్లో ఏంటంటే అధిక బరువు, అదేవిధంగా పీరియడ్స్లలో ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ కనిపించడం అది గమనిస్తూ ఉంటాం. సో దీని రిలేటెడ్గా హార్మోనల్ స్టడీ అంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ కానీ, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ ఇలాంటి హార్మోన్స్ కూడా అంటే మనం ఇండివిజువల్గా చేయించడం ద్వారా కూడా సమస్య ఎక్కడుందనేది తెలుసుకోవచ్చు అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. జగన్ గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా మేడం కి పీరియడ్ టైంలో బ్లీడింగ్ బాగా 10 to 15 days దాకా అయిపోయింది మేడం. ఓకే, మరి బాగా బ్లీడింగ్ అయిపోయింది మేడం. ఓకే, ఇంతవరకు ఏమైనా పరీక్షలు చేయించారా? లేదు మేడం, ఆల్రెడీ ఒక బాబు 1.5 years. ఓకే, మరి ప్రాబ్లం ఏంటి మేడం? ఇంత బ్లీడింగ్ అయితే ఆమె చాలా వీక్ అయిపోయింది మేడం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా ప్లానింగ్ ఉందండి? సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? లేదు, ఇంకొక 2-3 years దాకా జాగ్రత్త. ఓకే అండి, ఫైన్. సో మెయిన్గా అంటే దీని రిలేటెడ్గా వచ్చేసి వన్స్ ఒక్కసారి తనకి అంత క్లియర్గా ఉన్నా కూడా అంటే ప్రెగ్నెన్సీ రావడం న్యాచురల్గా జరిగి డెలివరీ అంతా నార్మల్ అయినా కూడా వీళ్ళలో కూడా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడవచ్చండి. ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే వాళ్ళు టైంకి తినకపోవడము చాలా మట్టుకు గమనిస్తామంటే ఒక కిడ్ ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళని చూసుకోవడంతో వీళ్ళు ప్రాపర్గా టైంకి తినకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండానే లోపల చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్. దానివల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా చాలా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉండడం, లేదా ఎక్కువ ప్యాడ్స్ మార్చాల్సి రావడము, దానివల్ల ఏంటి అనిమిక్ సమస్య ఏర్పడుతుంది, అంటే రక్తహీనతకు గురి అవుతుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా హోమియోలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే పీరియడ్స్ని రెగ్యులర్ అంటే ఓన్లీ 5 days వరకు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి హోమియోపతి ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది? జనరల్గా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా వచ్చేసి అది ఇద్దరికి సంబంధించినటువంటి సమస్య, స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి మెయిన్గా ఏ జెంట్ అయినా అంటే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ ఇద్దరు హిస్టరీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇద్దరికి రిపోర్ట్స్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. హోమియోలో వచ్చేసి ఏంటంటే సపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకొని జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇద్దరికి రిపోర్ట్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మట్టుకే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సపోజ్ స్త్రీలకు సంబంధించిన వాళ్ళకి పీరియడ్స్లలో ఏదైనా ఇర్రెగ్యులారిటీ కనిపించినా, లేదా అధిక బరువు సమస్య, థైరాయిడ్, పీసీఓడి, ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతుంటే వాటిని క్లియర్ చేయడానికి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పురుషులకు సంబంధించిన వాళ్ళకి సెమెన్ అనాలిసిస్ కానీ స్క్రోటల్ డాప్లర్ స్టడీ చేయించడం ద్వారా వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుందో నిర్ధారించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది రాకుండా ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి అంటే కాంట్రాసెప్టివ్స్ వాడకుండా ఉండడం మంచిది. ఒకవేళ వాడాల్సి వచ్చినా కూడా అది గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినంత మేరకే, అంటే వాళ్ళది వాళ్ళు నిర్ణయించుకొని డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ అడ్వైస్ ప్రకారం వాడడం మంచిదన్నమాట. ఆఫ్టర్ దట్ అంటే ఒకవేళ అలా ఏది కాంట్రాసెప్టివ్స్ వాడకుండా ఒకవేళ 1 year అది ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఎక్కువ డిలే చేయకుండా అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి టెస్టులు చేయించుకోవడం ద్వారా ప్రాబ్లం తెలియగానే దాన్ని బట్టి ఎంబటే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కూడా సమస్య ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, గ్రోత్ ఉండదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? అంటే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా దీనికి? తప్పకుండా అండి.
ముఖ్యంగా అంటే ఈ ఎగ్ క్వాంటిటీ కానీ వాటి క్వాలిటీ కానీ తెలుసుకోవడం అనేది మనకు ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఫాలిక్యులర్ స్టడీ పీరియడ్స్ వచ్చిన తర్వాత చేయించడం ద్వారా అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ తీసుకొని 13th, 15th, 17th డేస్ ఆ డేస్లలో ఓవం అనేది విడుదలవుతుంది కాబట్టి ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఫాలిక్యులర్ స్టడీ చేయించడం ద్వారా ఏంటంటే ఎంత సైజులో డామినెంట్గా ఉందా లేదా, ఎంత సైజులో రిలీజ్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు రప్చర్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఆ సైజుని బట్టి కూడా ఆ యొక్క ఎగ్ క్వాలిటీ కానీ దాని క్వాంటిటీ పెంచడానికి కూడా హోమియోలో మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఓకే, లావుగా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ అని అంటుంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? జనరల్గా లావుగా ఉన్నారని కాదు కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళలో పీసీఓడి, థైరాయిడ్ సమస్య ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు లావెక్కుతూ ఉంటారనమాట. సో దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ మీద మాత్రం ఎఫెక్ట్ అనేది కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రాదా? అవునండి, జనరల్గా ఈ డయాబెటిక్ సమస్య అనేది కూడా మనకి హార్మోన్స్ తేడా వల్ల కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా కంట్రోల్లో లేకపోయినా కూడా వాళ్ళలో ఈ ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ మీద అది తేడా పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పురుషుల్లో కనుక డయాబెటీస్ సమస్యతో బాధపడితే వాళ్ళలో కూడా ఈ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉండడం కూడా గమనిస్తూ ఉంటాం. సో దీని రిలేటెడ్గా ఎప్పటికప్పుడు అంటే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కంపల్సరీగా అది కంట్రోల్లో ఉంచుకొని ఈ ప్రెగ్నెన్సీకి ప్రయత్నించినట్లయితే వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే అండి, ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకైనా హోమియోపతి ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.